వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆయన్ని సీఎంగా చూడాలి అనేసి కోరుకుంటున్నారు. అది కోరుకున్నారు. 2019లో ఏం చేశారండి? పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోకి వస్తేనే కత్తర్ షర్ట్లు వేసుకుని బయటకు వస్తారు వీళ్ళంతా. స్టేట్మెంట్లు ఇచ్చేయటం, బయట కూర్చొని మాట్లాడటం. అందుకే ఆయన తెలుసుకున్నాడు ఆయన. ఇది కాపుల పార్టీ కాదు, ఇది అందరి పార్టీ. ఎక్కడ క్రమశిక్షణ తగ్గితే ఆయన ఒకటే సింగిల్గా ఉన్నాడు, నిబద్ధతగా ఉన్నాడు రాజకీయవాది. ఎవ్వరూ ఈ రోజుల్లో అలాంటి యువ నాయకుడు లేడు. ఇక్కడ ఏదో ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాబ్లం వచ్చింది, మొత్తం కమిటీ రద్దు చేశాడు. ఆయన ఇప్పుడు 10 మంది ఎదురుకుండానే కందుల దుర్గేష్ గారిని ఏం మినిస్టర్ అయ్యా నువ్వు, ఇక్కడ ఇంత జరుగుతుంది, ఆరోగ్యం కాపాడాలి కానీ ఇలా ఉంటుందని మాట్లాడి అంత గట్స్ ఉండాలండి, దమ్మున్న నాయకుడు. అది వీళ్ళందరూ ఏంటంటే దోచుకునే నాయకులు. అది పార్టీ కూడా విస్తరిస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ మన కేరళ కానీ లేకపోతే మిగతా అన్ని కొన్ని రాష్ట్రాల్లో, కర్ణాటక, ఇలా అంటే ఒక జాతీయ పార్టీగా దీన్ని రూపాంతరం చేయాలని. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్, మేము ఇండోర్ వెళ్ళాం ఒక వెబ్ సిరీస్ షూటింగ్కి. యోగి ఆదిత్యనాథ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ సౌత్ యోగినాథ్ అంటున్నారు. మరి ఇప్పుడు రేపు పొద్దున్న భవిష్యత్తులో అక్కడ వీళ్ళందరూ కలిసి ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ ద పిఎం అన్న కూడా ఆశ్చర్యపోకర్లు మనం. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళకి కర్మ నెవర్ లీవ్స్ అంటారు. కర్మ ట్రావెల్ అవుతూ ఉంటుంది, అలాగే వచ్చి పట్టుకెళ్తుంటుంది ఒక్కొక్కడిని. వీళ్ళు చేసే అవినీతి, అరాచకాలు, వాటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఇంత ప్రభుత్వం 151 వచ్చినా కూడా మీకు మిగతా ఇంత స్కోర్ ఎందుకు ఇచ్చారు? ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి. అది తెలుసుకోవట్లే. ట్యాంపరింగ్ చేశారంటారు. ట్యాంపరింగ్ అప్పుడు ముఖ్యమంత్రి మీరే కదా. ఇవన్నీ ఏంటంటే పనికి రాని మాటలు ఇవి. కాబట్టి పనికొచ్చే నాయకులనే ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. మాకు ఉచిత పథకాలు వద్దు, మాకు సరిపడే, మా కుటుంబానికి సరిపడే పథకాలు ఉంటే కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు గౌరవిస్తాం, ఎప్పుడు ఓట్లేస్తాం అంటున్నారు. మొన్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక విషయం చేయటం జరిగింది, అది కొంత ఇదవటం కూడా జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? ఏంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నమస్కారం అండి. మీకు మీ గురించి తెలియని వాళ్ళు లేరు. ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ గొప్ప విశ్లేషకులు మీరు. అన్ని సమస్యల మీద మాట్లాడతారు. మీరంటే గౌరవం ఉంది. ఆయనకేంటో అదృశ్య శక్తి ఉన్నట్టుంది. టక్కుమని అమిత్ షా వీళ్ళందరూ వచ్చేసి ప్రత్యక్షం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమనొద్దు, వాళ్ళతో పెట్టుకుంటే మంచిది కాదు అని చెప్పి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు. అది ఏంటో ఎందుకండి ఇవి? ఆయన ఎందుకు హాయిగా ఆ ప్రొఫెసరు అన్ని విషయాల మీద మాట్లాడతారు, దాని మీద మాట్లాడాలి. ఇవన్నీ దేనికి? ఇంకోటి కొత్తగా స్లోగన్ ఏంటంటే హైదరాబాద్లో అడుగు పెడితే చంపేస్తాం, పొడి చేస్తాం, చీరేస్తాం. బండబూతులు అండి. అసలు మనం బూతుల్లో కూడా పరాకాష్ట బూతులు ఇవి. అసలు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళి పనిచేయచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు.